తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంటర్ బోర్డు తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు, వారి కుటుంబాలకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే కేసీఆర్ చోద్యం చూస్తున్నారని మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఏకశిల పార్క్ వద్ద ఆందోళన చేపట్టిన మాజీ ఎంపీ విజయశాంతి, డీసీసీ అధ్యక్షులు నాయని రాజేందర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. జీవితం అన్నది పోరాడాలి, అంతేగాని ఆత్మహత్య చేసుకుంటే ఏం వచ్చేది ఏమీ కాదు. దయచేసి నేను అందరికి అప్పీల్ చేస్తాను, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి. మీ అందరి కోసం మేము పోరాడతాం. ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతాం, మీరు ఏమి చేస్తారు ఈ విద్యార్థులకి అని అడుగుతున్నాం. ఒకవేళ వాళ్ళకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. మీ యొక్క క్యాంప్ ఆఫీస్ నుంచి ముట్టడిస్తామని కూడా తెలియజేసుకుంటాం. నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ కు ఫెడరల్ ఫ్రంట్ ముఖ్యమా, విద్యార్థుల జీవితాలు ముఖ్యమా అని వీహెచ్ ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వీహెచ్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా ప్రతిపక్షాల నోరు మూసినంత మాత్రాన ఆగదు. ఇలా బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తే నువ్వు కేసు పెట్టలే, ఇవాళ విద్యార్థులు చనిపోతే నువ్వు కేసు పెట్టలే. ఇవాళ నువ్వు ఏం పరిపాలన చేస్తూ ఉన్నావు? రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, రైతులు ఆత్మహత్య చేస్తే పట్టించుకోలేదు, విద్యార్థి యువకులు ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగం రాక పట్టించుకోలేదు. ఇక అది ఏ రంగంలో నువ్వు నైపుణ్యత సంపాదించావు? ఎక్కడో ఇక్కడో ఒక పంపు సెట్లతో నీళ్లు పోసి నేను గ్రహించినా అని చెప్పి పేపర్లలో ప్రకటన చేస్తున్నావు. ఈ ప్రకటనలకే పరిమితం అని చెప్పి ప్రజలకు తెలిసింది. ప్రజలు ఖచ్చితంగా చైతన్యవంతులు అవుతారు, బుద్ధి చెప్తారు. ఇది ఆరంభం మాత్రమే. కొత్తగూడెంలో కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటర్మీడియట్ బోర్డు అవకతవకలపై న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎమ్మెల్యే పోదెం వీరయ్య డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు ఆపరేషన్ ఆకర్ష్ మీదున్న శ్రద్ధ పరిపాలనపై లేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే పదవి నుంచి తప్పించాలన్నారు. ర్యాలీ అనంతరం జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. అర్హత లేని సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన చెప్పారు. ఈ రాష్ట్ర ఆణిముత్యాలు, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని ప్రపంచానికి మేధస్సు అందించేటువంటి దాదాపు 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణం చాలా బాధాకరమైనటువంటి అంశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి కొద్దిమంది మంత్రులు, నాయకులు జోక్యంతో దానినే అడ్డగోలుగా నియమించి ఈరోజు 23 మంది చిన్నారులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చావుకు కారణమయ్యారు. టీఆర్ఎస్ వైఫల్యాలను నిరసిస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గ్లోబరీన్ సంస్థ కేటీఆర్ ఫ్రెండ్ అతనికి అర్హత లేకున్నా కానీ ఇలా ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దే కార్యక్రమాన్ని అంత కమిషన్లకు
ఇచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి దాంతో ఇలా దాదాపు 19 మంది విద్యార్థులు చనిపోయినారు. కేసీఆర్ గారు ఎటువంటి మోసాలు చేస్తున్నట్టు ప్రజలందరికీ కాకుండా ఇలా విద్యార్థులకు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కనిపించగలిగి నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా ఇంత పెద్ద ఇష్యూ అయినా కానీ ఇలా మంత్రి మన జగదీశ్వర్ రెడ్డి గారు అసలు ఏమాత్రం ఊసు కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన వెంటనే కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒక్కొక్క విద్యార్థికి 25 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ కూడా మాయా మాటలతోటి ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. అన్యాయంగా ఎంతో మంది విద్యార్థులను బలి తీసుకున్నారని మండిపడ్డారు. విద్యార్థుల చావులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి అనైతిక విలువలకు అనైతిక కార్యక్రమం నిదర్శనంగా ఈరోజు జరిగినటువంటి ఏదైతే విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్నాయో దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. అందుకు కారకులైనటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. గతంలో ఇంజనీరింగ్ కాలేజీలలో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేసినటువంటి ఈ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరి ఈ టైంలో కూడా కేటీఆర్కు దగ్గరి మిత్రుడని ఒకే కారణంతో గ్లోబరీన్ అనే ఒక ఐటీ సంస్థకు ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పి ఈరోజు 10ల కొద్ది విద్యార్థుల ఆత్మహత్యలు కార్యక్రమం కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో స్థానిక ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ వ్యవస్థలో పొరపాటు చోటు చేసుకుంటే నేను రెవెన్యూ వ్యవస్థ ఎత్తేస్తా. ఇంటర్మీడియట్ బోర్డులో పొరపాటు జరిగితే ఇంటర్మీడియట్ బోర్డు ఎత్తేస్తా. అసలు ఎత్తేయాల్సింది ఇంటర్మీడియట్ బోర్డు రెవెన్యూ వ్యవస్థను కాదు, ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలి. ముఖ్యమంత్రి గారిని ఎత్తేసినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పంటున్నా. వీళ్ళ రెవెన్యూ వ్యవస్థకు అధిపతి ఎవరే? ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని చెప్పంటున్నా. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థకు ఎవరు అధికారి, ఎవరు దానికి పాలనాధికారి అని చెప్పంటున్నా. ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా చెప్పంటున్నా. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు తన అధీనంలో కొనసాగేటాడు ఒక శాఖల అవినీతిమయమని చెప్పని ఆయనే పేర్కొంటాడు. వీళ్ళ నీ ప్రభుత్వం అవినీతిమయమైతే దాని బాధ్యత ఎవరు? నువ్వు కాదా అని చెప్పంటున్నాను. వీళ్ళ నీ ప్రోత్సాహంతో ఏదైతుందో వీళ్ళ నీ ప్రభుత్వం అవినీతి వీళ్ళలో కూరుకుపోయిందని చెప్పని నేను పేర్కొంటున్నా. దీని ఒకటే పరిష్కార మార్గం, నువ్వు నైతిక బాధ్యత వహించి వాస్తవంగా తప్పించాల్సింది ఇంటర్మీడియట్ బోర్డు రెవెన్యూ శాఖను కాదు, తప్పించాల్సింది వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని నేను భావిస్తున్నాను.